ఈరోజు మరి 1981 సంవత్సరంలో మరి ఈ సాక్ష్యం అనేది ఆరంభించుకొని ఇంతవరకు మరి దేవుడు చేసిన మేలులన్నిటి బట్టి మొట్టమొదటి నుంచి నా సాక్ష్యము మరి దినమున మరి కార్యం జరిగించబడి చేసిన మేలును బట్టి పంచుకునేదానికి మంచి సమయం దేవుడిచ్చినందుకు దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. మొట్టమొదటగా మా యొక్క సొంత గ్రామము కోడరుగుంతపల్లె, బద్వేలు తాలూకా, కడప జిల్లా. మరి చిన్న విలేజ్ గ్రామం, మా గ్రామము చిన్న విలేజీ. అక్కడ మా కుటుంబంలో మా తల్లిదండ్రులకు 4 కొడుకులు, ఒక సిస్టరు. ఇది నేను లాస్ట్ వాణి, 4 కుమారులలో లాస్ట్ వాణి. అయితే చిన్నతనం అంటే నా జీవితంలో మరి పెద్దోళ్ళంతా అన్నలంతా వారు కొంతవరకు చదువుకున్నారు. వారు జీవితంలో వారి యొక్క సాక్ష్యం కూడా వారికి ఉండొచ్చు. నా సాక్ష్యం అయితే చిన్నతనం ఉంటే తల్లిదండ్రులు లోబడేవని కాదు, మరి స్కూల్ పోమంటే పోయేవని కాదు. అయితే మరి అందరు చూసేదాన్ని కొడతా నా యొక్క మరి ఈ పొజిషన్ ఎట్టుందంటే మరి అందరికీ ఆశాకరమైన జీవితంలోనే ఉంటాయి. చూసేదానికి అందం లేకపోయినా, మాట్లాడడానికి శక్తి లేకపోయినా, మరి జీవితంలో మరి చదువులో కూడా కొంత జ్ఞానం లేకపోయినా అన్ని విధాలుగా తక్కువ వాడను. అయితే దేవుడు నన్ను ప్రేమించి ఈ లోకంలో తల్లి గర్భంలో జన్మింపజేసి ఇంతవరకు కాపాడి మరి ఈ సాక్ష్యం మీకు అందరికీ చెప్పుకునేదానికి ఒక తరుణము దేవుడిచ్చినాడు. చిన్నతనంలో తల్లిదండ్రులకు నేను లోబడేవని కాదు. అయితే జీవితంలో దేవుని ఉద్దేశం ఏందో కాదు, కానీ దేవుడు వాగ్దానములే. అందుకే యాకోబుకి ఇచ్చిన వాగ్దానము, తల్లి గర్భంలో రూపింపబడకపోవడమే నిన్ను ఏర్పాటు చేసుకునే అని యెషయా 44లో మరి ఆ వాక్యం బట్టి నా యొక్క తల్లిదండ్రుల జన్మంలో నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకునేట్టుగా నేను దేవుని గణపరుస్తుంటున్నాను. ఈ సమయంలో మరి గుంతపల్లె గ్రామంలో, కోడరుగుంతపల్లె గ్రామం, బద్వేలి తాలూకా, కడప జిల్లా ప్రాంతంలో మా కుటుంబము, మా ఊరి పేరు గుంతపల్లె. అయితే మా అన్నలంతా వారు ఫస్ట్ పుట్టినోళ్ళు కనుక వారు కూడా ఈ లోకంలో మరి ఇంతవరకు మా కుటుంబం అందరినీ కాపాడుతూ వచ్చినాడు. అయితే ఈ సమయంలో మరి ఈ సాక్ష్యం పంచుకునే దానికి చిన్నతనంలో నా జీవితంలో జరిగిన సంగతి, ఒక సమయమున నేను నాకు ఒక ఆశ కలిగి ఉండేది. పెరిగి పెద్దయ్యి ఒక 12 సంవత్సరాల వయసులో మా తల్లిదండ్రులు పేద కుటుంబము, వాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు. అయితే నేను చిన్నవాని కనుక వాళ్ళు కూలి పని పోయేచాలకల్లా ఇంటి దగ్గర పనులు చేయాలని వాళ్ళు నాకు అప్పచెప్పేవాళ్ళు. అయితే నేను పనులు చేస్తూ ఉండేవాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత నేను కూడా పని చేయాలి కుటుంబ పరిస్థితిని బట్టి అని చెప్పేసి నేను అక్కడ గుంతపల్లి దగ్గర ఒక ఎర్రంపల్లె డామ్ అని ఉంది, అక్కడ మట్టి పని జరుగుతున్నది. అక్కడ కూడా నేను పోయిన పోయిన తర్వాత ఆ మట్టి పని చేసే వారం రోజుల్లోనే ఒక వార్త వచ్చింది. ఎబ్రోన్ గోల్కొండ సంస్థ హైదరాబాదు, అక్కడ కాన్కేసు కుటుంబం జరుగుతున్నది. అక్కడ బక్సింగన్ గారు వాక్యం చెప్తారు, వారమంతా జరుగుతుంది, అన్ని ప్రాంతం వాళ్ళు రావచ్చని అక్కడ మరి ఆ సమాచారం అందింది. అందిన తర్వాత నేను ఆ పనిలో ఉన్న కనుక చిన్నతనం నుండి ఎక్కడ నేను తిరిగినని కాదు, ఆ విలేజ్లోని చిన్న గ్రామంలో ఉండేవాని, సిటీ ఎక్కడ ఉండో తెలియదు. అయితే మా అన్నయ్య షాద్నగర్లో ఆయన సేవకు వచ్చి షాద్నగర్లో ఉండే ఒకటే తెలుసు, ఎబ్రోన్ చూడలేదు. అయితే ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబం జరుగుతుందని తెలిసేకల్లా నేను కూడా వచ్చి ఆ కుటుంబంలో పాలు పొందాను. నాకు ఆశ కలిగినప్పుడు ఆ పని చేస్తున్నాము. వారమంతా పని చేసి వారం రోజులు చేసిన పైసలు యజమాని ఇస్తాడు. వారమంతా అయిపోయింది, మేము పోయి ఇంకా పైసలు యజమాని దగ్గర తీసుకోవాలి పని చేసిన వాళ్ళము. ఆ వారం రోజులు లాస్ట్లో పోయి మరి వారం రోజులు పని చేసినాం కదా, మా కూలి పట్టుబడి ఇవన్నీ మేము అడిగితే యజమాని ఏం చేసినట్టే, పైసలు ఈ వారం పైసలు మీకు ఇచ్చేదానికి ఇక్కడ మా దగ్గరలో కొద్ది పరిస్థితి లేవు, అయితే మళ్ళీ వారం ఇస్తాము, మళ్ళీ వారం చేస్తే 2 వారాలు కలిపి 1 వారం ఇస్తాము, ఈ వారం ఏమని చెప్పాను. ఆ పరిస్థితుల్లో ఈ యొక్క హైదరాబాద్లో కాన్కేసుకోవడం జరుగుతుంది కనుక నాకు రావాలని ఆశ ఉన్నది. అయితే ఆ కూటానికి పోయేదాని కొరకు నా ఆశ ఉన్నది కనుక నేను అడిగిన, అంటే నేను హైదరాబాద్ వెళ్ళాలా,
అక్కడ ప్రార్థన కొట్టాలు జరుగుతున్నది, నేను వెళ్ళాలా, నాకు ఇవ్వాలని నేను అడిగిన. అందరికి తాలిస్తే ఆ పైసలు నాకు ఇచ్చిండు, ఎక్కడో దేవుని దగ్గర పోవాలంటున్నాడు అని వాళ్ళకి మళ్ళీ వారం చెప్పేసి నాకు పైసలు ఇచ్చేసాడు. దేవుని యొక్క కృప వలన దేవుని యొక్క కార్యం చూసేదానికి దేవుడు నా పట్ల ఉండడు కనుక ఆ డబ్బులు అందినవి. అవి తీసుకొని నేను బయలుదేరి మా ప్రాంతంలో అక్కడ ఈ కోటానికి వస్తుంటే నేను ఇక్కడ చూడలేదు, కానీ వాళ్ళ అమ్మడు బయలుదేరిన తర్వాత అక్కడ మరి ఎబ్రోన్కి వచ్చిన తర్వాత ఎబ్రోన్లో కానుక వేసుకోవటం జరుగుతుంది. ఆ టైం 1 గంట టైం, అందరు భోజనాలు తిన్నారు. అక్కడ అందరూ మరి కొంత రెస్ట్ తీసుకునే దాని కొరకు అంతా భోజనాలు తిన్న తర్వాత రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ సమయంలో నేను పోయి గేటు దగ్గర పోయిన తర్వాత ఆ గేటు దగ్గర దైవ సేవకులు 2 ఉంటారు. వాళ్ళు మరి వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తుంటారు. ఆ సమయంలో నేను పోయి మా అన్నయ్య సాధనగర్లో దేవుని సేవ చేస్తాడు దైవ సేవకుడు. నేను ఆ అన్నయ్య తమ్ముని, అన్నయ్య ఎక్కడ ఉంటాడని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు నన్ను తీసుకుపోయి అందరు సేవకులంతా భోజనం చేసిన తర్వాత వాళ్ళకందరికీ సపరేట్గా ఒక స్థలం ఉంటుంది. వాళ్ళంతా ఒక స్థలంలో ఉంటారు. ఆ సేవకులంతా అన్నం తిన్న తర్వాత వరుసగా లైన్గా పండుకున్నారు. ఆ టైంలో నన్ను అక్కడ తీసిపోయిన తర్వాత నన్ను చూసి మా అన్నయ్య అప్పుడే లేచి, ఈయన మా తమ్ముడు చాలా దూరం నుంచి వచ్చిండు అని ఆ సేవకులకి అందరికీ పరిచయం చేస్తాడు. పరిచయం చేసిన తర్వాత అప్పుడు నేను ఇంకా వారం రోజులు ఆ పరిచయం జరిగితే అప్పుడు ఫస్ట్ యొక్క మెసేజ్లో ఆ భక్సింగన్న గారు ఆ యొక్క దైవసేవకులు వాక్యం చెప్తున్నారు. ఏమని వాక్యం చెప్తుంటే, ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు, ఆయన యేసు ప్రభు మన పాపాల కొరకు ఈ లోకానికి జన్మించినాడు, మరణించినాడు, చనిపోయి తిరిగి లేచినాడు, తిరిగి రాబోతున్నాడు. వచ్చే సమయానికి మనమంతా యేసు రక్తంలో పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు హృదయంలో నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందుతాము. ఈ లోకం విడిచిన తర్వాత పరలోక రాజ్యం ఉంటారు, లేకపోతే కింది లోకం నరకానికి వెళ్తారు. ఆ వాక్యం స్వార్థ వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా తీర్మానం చేసుకున్నారా? ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నట్టుగా, ఈ పాపాలు ఒప్పుకున్నట్టుగా తీర్మానం చేసుకున్నారా అని అడుగుతుంటే అందరూ తీర్మానం చేసుకున్న వాళ్ళు చేయెత్తమని చెప్పారు. కొంతమంది చేయెత్తిండ్రు, నేను కూడా చేయెత్తిన తర్వాత మాకు తీర్మాన కార్డు ఇచ్చి మా ఫోన్ నెంబర్ రాసుకొని ఆ అడ్రస్ రాసుకున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని అడ్రస్ రాసుకున్నాడు. రాసిన తర్వాత నేను తీర్మాన కార్డు ఇచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే చేతులు ఎత్తిండ్రో, దేవునికి హృదయం ఇచ్చి పాపాలు ఒప్పుకొని దేవుని నమ్ముకొని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వాళ్ళు బేస్తారం రోజున మళ్ళీ 3 దినాలకు అక్కడ బాప్తిస్తాలు ఇస్తారు. మీరు సిద్ధపడిన తగిన బాప్తిస్తాలు తీసుకోవచ్చు అని చెప్పారు. అదే సమయమున నేను తీర్మానం చేసుకున్న కనుక బాప్తిసం తీసుకోవాలని కూడా సిద్ధపడిన తర్వాత పలానా రోజు బాప్తిస్తానికి ఈ టయానికి రావాలని చెప్పిన వాళ్ళు చెప్తానే రేపు బాప్తిస్తాలు మా అన్న ఎక్కడ ఉండదు జోసఫ్ గారు అన్నయ్య దగ్గరికి వచ్చి, చాలామంది ఉంటారు అందరూ ఒకతాను కనుక ఆ సమయానికి అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య నా దగ్గరికి వచ్చి, నేను షాద్నగర్ పోతున్నాను, కరెంటు బిల్లు కట్టేది ఉంది అక్కడ మందిరంలో, నేను మళ్ళా వస్తా నాకు చెప్పి షాద్నగర్కి వెళ్ళిపోయాడు. రేపు బాప్తిస్తాలు. అయితే నేను అన్నయ్యకి ఈ మాట చెప్పలే, నేను తీర్మానం చేసుకున్నాను బాప్తిసం సిద్ధపడిన ఆ మాట కూడా అన్నయ్యకి చెప్పలే. అయితే ఆయన వెళ్ళిపోయాడు. రేపు బాప్తిస్తాలు అందరూ ముందుకు రావాలా. ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు, ప్రశ్నకు జవాబు చెప్పాలా. జవాబు చెప్పిన తర్వాత బాప్తిసాలకు సిద్ధపడి రెడీగా ఉండాలా. బాప్తిసం తీసుకునేటప్పుడు మీరు ఒక జత బట్టలు ఎగస్ట్రా తీసుకొని రావాలా. ఒకరు మీరు హెల్ప్ చేసేదానికి కూడా ఒకరు సహాయకరంగా ఉండాలా అని చెప్పేవారు. అయితే సరే మంచిదని చెప్పేసి నేను ఆ టయానికి బాప్తిసం తీసుకోలేక నాకు ఇంక వేరే బట్టలు కూడా లేవు, మంచి బట్టలు లేవు. అందరేం బట్టలు వేరే డ్రెస్ తీసుకొని పోతాను, నేను కట్టుకున్న బట్టలతోనే పోయిన అందరూ బాప్తిస్తాలు లైన్కి ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఈ బట్టలతోనే నీళ్ళల్లో ముంచి బాప్తిసం ఇచ్చిన తర్వాత బాత్రూమ్ దగ్గర పోమంటారు. పోయిన తర్వాత అక్కడ మీరు బట్టలు మార్చుకొని రండి అని మళ్ళీ చెప్తారు. అయితే నేను బట్టలు ఎగస్ట్రా బట్టలు నాకు తీసుకొచ్చేవారు, నేను చెప్పినవని కాదు, అన్న కూడా చెప్పినవని కాదు, బాప్తిసం నన్ను ఇచ్చిండ్రు, బాత్రూమ్ కాడికి పోమన్నారు. ఇంకా ఆ తెడి బట్టలతో బాత్రూమ్ కాడిపోయినా. పోయిన తర్వాత అన్నయ్య సాధనం వచ్చి ఎప్పుడు వచ్చిండు, కానీ ఆ బాత్రూమ్ కాడ రెడీగా ఉన్నాడు. అప్పుడు నాకు అన్నయ్య నేను బాప్తిసం తీసుకునేది నేను చెప్పలేదు, కానీ మరి అక్కడ ఎక్కడన్నా పేర్లు
మరి తెలుసుకున్నాడేమో నా పేరు ఉందని. వెంటబడే బట్టలు తీసుకొచ్చాడు ఆయన. ఏ బట్టలు తీసుకొచ్చాడంటే మా అన్న బట్టలు తీసుకొచ్చాడు. నేనైతే సన్నగా ఉన్నా. మా ఇక్కడ యూనిఫామ్ డ్రెస్ ఎటువంటి పల్లెటూళ్ళలో లుంగి ఉంటుంది, అంగి ఉంటుంది, అంతవరకే. ఎక్కడన్నా ప్రయాణం పోయినా, ఏ ఊరి పోయినా, ఏ దావతకు పోయినా, ఏ కోటానికి పోయినా మా డ్రెస్సు ఇది పల్లెటూళ్ళ డ్రెస్సు. ప్యాంటు లేదు, షర్టు లేదు. ఆ పరిస్థితుల్లో మరి నేను అటనే వచ్చిన కనుక, లుంగితోటి వచ్చిన కనుక ప్రార్థన కోటానికి అన్నయ్య నాకేం తీసుకొచ్చింటే ఆయన డ్రెస్సు తీసుకొచ్చాడు, ఆయన ప్యాంటు షర్టు తీసుకొచ్చాడు. అన్నయ్య ఏం లావుగున్నాడు, నేను సన్నగుండా, డ్రెస్సు మార్చుకోవాలా, ఇంకా ఆ డ్రెస్సు ఇచ్చి నాకు ఇచ్చాడు. అన్నయ్య డ్రెస్ వేసుకునే వాళ్ళకి ప్యాంటు కిందికి పోతుంది, జారిపోతుంది. జారిపోతుంటే అప్పుడు ఒక తాడు కట్టుకున్నాం. రెడీకి ఒక తాడు కట్టుకొని గట్టిగా ఇంకా అందరు ముందుకు రావాలి బాప్తిసం తీసుకున్నారంటే అందరు ముందు పోయాను. ముందు పోయిన తర్వాత అడుగుతున్నారు, ఈ పాపాలు ఒప్పుకున్నారా, యేసుని హృదయంలో చేర్చుకున్నారా, ఈ పాపాలు దేవుడు క్షమించిండా, మరి బాప్తిసం తీసుకుని సిద్ధంగా ఉన్నారా, తీసుకున్నారా అడుగుతున్నారు. అడిగిన తర్వాత ఆ సమయాన ఏం జరిగిందంటే, మీరు బాప్తిసం తీసుకునేటప్పుడు ఎవరికి అప్పు ఉండకూడదు, ఎవరికి అప్పు ఉండకూడదు. ఎవరి దగ్గర అన్నా మరి ఏమన్నా ఒకరికొకరు పార్టీలు లేకుండా మాట్లాడకుండా ఎన్ని ఉండకూడదు. బాప్తిసం తీసుకున్న తర్వాత అందరికీ మాదిరికరంగా ఉండాలా, అప్పులు లేకుండా ఉండాలా, మంచి సాక్ష్యం కలిగి ఉండాలా. దేవుని కొరకు ఎన్ని శ్రమలు కష్టాలు బాధలు వచ్చినా దేవుని కొరకు నిలబడేదే అది దేవునితో ప్రమాణం అని చెప్పేవారు. ఆ తీర్మానం అయిపోయింది. బాప్తిసాలు ఇచ్చేసిండ్రు, బట్టలు మార్చుకున్నాము. ముందు పోయి అందరు సాక్ష్యం చెప్పిన వాళ్ళ కాడికి వాళ్ళు ఏమంటున్నారంటే, మీ బాప్తిసం తీసుకున్న వాళ్ళకు మీకు హస్తనిక్షేపణ చేస్తాము అని ఆ సేవకులంతా ముందుకొచ్చారు. ముందుకొచ్చి ఒక్కొక్కరికి 3 సేవకులు తల మీద చేయబెట్టి హస్తనిక్షేపణ అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఆ సంవత్సరం ఒక్కొక్క వాగ్దానం ఇస్తున్నారు, బాప్తిస వాగ్దానం. ఆ వాగ్దానం నాకు ఏది వచ్చిందంటే యెషయా 54:10 వచ్చింది. యెషయా 54:10 ఏమొచ్చిందంటే, పర్వతం తొలిపోయినను మెట్టల తత్రలను నా కృప ఇన్ని విడిచిపోదని ఆ వాగ్దానం బాప్తిసవాదం. అది 1981 సంవత్సరంలో జరిగిన సంగతి, ఎబ్రోన్లో జరిగిన సంగతి. ఆ సమయాన బాప్తిసం చేసిన తర్వాత ఆ వాగ్దానం ఏం చేసుకుని నాకు అర్థం కాలే. కొత్తగా ప్రభులోకి వచ్చిన కానీ నాకు అర్థం కాలే. ఏంది పర్వతాలు తొలిపోవాలంటాడు, మెత్తల తత్రలు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు అంటున్నాడు. ఇదేం నాకు అర్థం కాలే. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అన్నయ్య మరి నన్ను ఇక్కడే ఆ సంవత్సరం కాన్కేస్ కొట్టకపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను, మా సొంత గ్రామం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ కాన్కేస్ కూడా జరుగుతుంది కనుక మళ్ళీ సంవత్సరం వచ్చిన తర్వాత అన్నయ్య ఏం చేసినట్టే ఇంటికేం పోవద్దు, ఇక్కడే మందిరంలోనే మా దగ్గర ఉండమని చెప్పేసి అన్న ఆపేసిండు. షాద్నగర్ కర్మేల్ ప్రార్థన మంది జోసఫ్ గారు మా అన్నయ్య. ఆ సమయాన నేను అన్నయ్య మందిరంలో ఉన్నా. ఆదివారం వస్తానే మందిరంలో సాపలు వేయాలా, శుభ్రపరచాలా, రెడీగా ఉండాలా. అటు నేను మందిరంలో పరిచర్య చేస్తుంటాను. వేసేటప్పుడు అన్నయ్య మరి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అన్నయ్యకి ఒక తలంపు వచ్చింది. మా కుటుంబంలో మా బ్రదర్స్కి అందరికీ వివాహాలైనాయి. మా తమ్ముడు లాస్ట్ వాడు, ఆయన చిన్నవాడు, ఆయనకు ఒక బాధ్యత మేము నెరవేర్చాలి కనుక వివాహం చేయాలా. అన్నయ్యకి తలంపు వచ్చేసి తలంపు వస్తానే నేను మరి ఆ సమయంలో అన్నయ్య దగ్గర కొంతకాలం మందిరంలో ఉన్నా చిన్న వయసులో. తర్వాత ఖాళీగా ఎందుకు ఉండాలా అని ఏదైనా ఒక ఫ్యాక్టరీలో పని చేసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలో పనిచేసిన తర్వాత నేను దేవుడు ఎట్లా నాకు ఎక్కడది నేను చూడలేదు కానీ, హైదరాబాద్ ఎక్కడ చూడలేదు కానీ నన్ను చాలా దూరం తీసిపోయాడు. అక్కడ హైదరాబాద్ నుంచి చెరువులో ఫ్యాక్టరీలో పని చేస్తుంటే ఇంకా 6 రోజులు పనిచేసిన తర్వాత ఆదివారం వస్తానే చర్చికి పోవాలన్న ఆశ. అయితే నేను చేసే పని దగ్గర చిన్న విలేజీ, అక్కడ పటాన్ చెరువు దగ్గర, అక్కడ ఆ విలేజ్లో ఫ్యాక్టరీ నుంచి అక్కడ పోయి ఆ ఊరిలో అడుగుతున్నా, ఇక్కడ చర్చ్ ఉన్నదా, ఆదివారం చర్చి పోయేదని చర్చ్ ఉన్నదా అని వాళ్ళని అడుగుతుంటే అక్కడ వాళ్ళు చెప్పిండ్రు, మరి ఇక్కడ ఎన్నో చర్చలు ఉన్నాయి కానీ ఎబ్రోన్ చర్చ్ అయితే పటాన్ చెరువులో ఉంది, అక్కడ ఆదివారం వాళ్ళకి చర్చ లేదు కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఆదివారం ఆరాధన నడిపించుకుంటారు అని నాకు చెప్పిండ్రు. అయితే ఎక్కడంత దూరం అయితే పర్వాలేదు కానీ నాకు ఎబ్రోన్ సహవాసమే కావాలని చెప్పేసి
నేను అడుక్కుంటూ పోయి పటాన్ చెరువు పోయినా. పటాన్ చెరువు ఎంత దూరం అంటే కొత్తూరు షాదనగర్ ఎంత దూరం ఉంటుంది. పోయిన తర్వాత ఆ చర్చి స్కూల్లో వాక్యం చెప్తున్నాడు. అక్కడ ఆండ్రోస్ గారు మరి దైవసేవకుడు వాక్యం చెప్తున్నాడు. అక్కడ సంఘం అంతా మందిరం లేని కారణాన్ని బట్టి స్కూల్లో కొడుకుంటున్నారు. అక్కడ వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పేటప్పుడు అక్కడ నేను కొన్ని వారాలు అక్కడ వచ్చిన తర్వాత అక్కడ కూడా చర్చి కట్టినరు. అది కట్టిన తర్వాత కొన్ని రోజులు నేను అక్కడ మరి ఆ చర్చి సంవత్సరాన్ని పోతా అక్కడ పని చేసుకుంటున్నా. తర్వాత అన్నయ్య నాకు లెటర్ రాసిండు. ఏం రాసిండంటే మరి వివాహం చేయాలా, మరి మా అన్నయ్య ఒక బిడ్డ ఉండి పెద్ద బిడ్డ దైవకృప ఫస్ట్ వెళ్ళి చేసిండ్రు. భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ అన్నయ్య ఏమనుకున్నట్టే అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయాలని చెప్పేసి పెళ్లి సంబంధం మాట్లాడినాడు. అట్టనే నా పెళ్లి కూడా చేయాలని చెప్పేసి ఇద్దరు పెళ్ళిళ్ళకు రెడీ చేశాను. చేసిన తర్వాత నన్ను పిలిపించాను. షాదనగర్ పిలిపించి పెళ్లి చేయాలని రమ్మని చెప్పేసి నేను వచ్చేసి షాదనగర్కి వచ్చిన తర్వాత 2 పెళ్ళిళ్ళు ఒక రోజే జరిగింది. ఇబ్రహీం సేవకులు వచ్చిండ్రు, దేవుని మందిరంలో జరిగింది. నా పెళ్ళి చేసిండ్రు. నాకు పెళ్ళి యొక్క సంబంధాలు పడితే అన్న చూసిండు, పెళ్ళి చేసిన తర్వాత అప్పుడు నాకు చిన్నతనం అంటే ఒక ఆశ ఉన్నది కనుక నేను సేవ చేయాలని ఆశ ఉన్నది. సేవ చేయాలని ఆశ ఉంటే అప్పుడు అన్నయ్య దగ్గర కొన్ని రోజులు ఫ్యాక్టరీలు పనిచేసాను కనుక పెళ్ళి అయిన తర్వాత కూడా కొద్దిగా ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది ఏంటంటే నేను సేవలు చేయాలని ఆశ ఉన్నది. ఆమె సేవ వద్దు ఏదన్నా ఉద్యోగం చేసుకొని కుటుంబంగా ఉందని ఆమె కోరిక. చివరికి అక్కడ తేడా వచ్చిన తర్వాత అప్పుడు కుటుంబంలో మరి కొంత కష్టంగా ఉండేటప్పుడు ఆమె పోయి సేవ అంటే ఇష్టం లేదు కనుక తల్లిగారింటికి పోయింది. తల్లిగారింటికి పోతా నేను అదే ఊరిలో మామూనూరులో నేను అక్కడ దైవ సేవకుని ఇంట్లోనే ఉన్నా. ఆమె ఏమో తల్లిగారింట్లో, నేనేమో సేవకుని ఇంట్లో ఉన్నా. అట్లా జరిగేటప్పుడు కొన్ని రోజులైన తర్వాత అప్పుడు ఆ మామూనూరులో జరిగేటప్పుడు అప్పుడు మాకు దేవుడు సంతానం ఇచ్చినాడు. ఆ సంతానం ఫస్ట్ దైవకృప, రెండోది పీబీ, మూడోది యోహాను, ముగ్గురు సంతానం దేవుడు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఆ చిన్న పిల్లల సంతానం ఇచ్చినప్పుడు కూడా నేను సేవ లైన్లోనే ఉన్నా. అంటే ఇంకా ఆ యొక్క తలంపు లేదు కనుక కొద్దిగా ఇబ్బందిగా వచ్చింది. మరి ఆమె తల్లిగారింటికి పోవడము, నేనైతే ఎక్కడన్నా మందిరం వల్ల ఉండడము, అట్లా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ పరిస్థితులు ఎదుర్కొన్నా. నేను ఎదుర్కొన్న తర్వాత కొన్ని పర్యాయాలు మా సొంత గ్రామం కూడా వెళ్ళిపోయినా. అక్కడ మందిరం ఉండేది, అక్కడ వెళ్ళిపోయినా. ఇట్లా వెళ్ళిపోతే ఇట్లా దేవుని మందిరం వల్ల ఎక్కడ పోయినా దేవుని మందిరం వల్ల ఉంటా, దేవుని సేవకులతో పరిచయంలో పాలు పొందుతూ వచ్చిన తర్వాత కొన్ని రోజులకల్లా అన్నయ్య షాదనగర్ నుంచి పిలిపించాడు. నేను అక్కడ వేరే సంఘంలో పౌర్ణమిల దగ్గర మా సొంత గ్రామంలో ఆ ప్రాంతం ఉంది ఒక్కని. అప్పుడు అన్నయ్య పిలిపించండు. ఇద్దరు ఒకతానంటే బాగుంటుంది కదా, వేరే ఎట్లుంటారు మరి ఆమె అట్లుంది నువ్వు ఇట్లుందా అని చెప్పేసి మళ్ళా పిలిపించాను. అప్పుడు మేము కొత్తూరులో మా ఆమె వాళ్ళ అన్న పోలీస్ డ్యూటీ మరి ఎంప్లాయీ చేస్తున్నప్పుడు వాళ్ళు కొత్తూరులో ఉన్నారు. అప్పుడు కొత్తూరుకి మమ్మల్ని నన్ను నడిపించి మీరు కుటుంబంగా కలిసి ఉండరు, పిల్లలు ఉండరు, దూరం కాకండి అని దైవ సేవకులు వచ్చి మమ్మల్ని సమాధానపరిచి మాకు ప్రార్థన చేసి అప్పటి నుంచి మేము కుటుంబంగా ఉన్నాం. కొత్తూరులో కుటుంబంగా ఉన్నప్పుడు అప్పుడు కొన్ని పిల్లలు 3 పిల్లలు వారు పెరిగి పెద్ద అయినారు. వాళ్ళు స్కూల్ చదివే వయసు వచ్చినప్పుడు వాళ్ళకి స్కూల్కి పంపాలా, నేనేమో సేవకు పోవాలా. ఆమె పనులు చేస్తానది, ఎక్కడన్నా పనికి పోతున్నది. నేను ఇట్లా సేవ కొరకు అక్కడిక్కడ పోతున్నా. పిల్లలు స్కూల్కి పంపించాలా స్టడీ లేకొచ్చాను. గవర్నమెంట్ స్కూల్లో 3 పిల్లల్ని జాయిన్ చేసినాము. నేను ఇట్లా సేవకు తిరుగుతుంటాను. ఆమె ఏదో పనికి పోతున్నది. చివరికి అన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయి, ఒత్తిడులు వచ్చింది. ఈయన సేవ అంటాడు, అక్కడెక్కడ తిరుగుతాడు, పిల్లల భవిష్యత్తుకి ఏం చేసుకుంటాడు, చదివిన తర్వాత మరి ఇట్లా అని అందరు కొద్దిగా అనగబట్టిండ్రు. తెలియలే కొన్ని సేవలో మరి అప్పుడు నేను పని చేస్తున్నా, సేవ చేస్తాను, ఫ్యాక్టరీలో పని చేస్తాను. ఎక్కడ ఫ్యాక్టరీలో పని పోయినా కానీ నేను వాళ్ళకు దేవుని గురించి చెప్పకుండా ఉండలేను, వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి నన్ను బయటకు పంపించకుండా ఉండలేరు. కొన్ని ఫ్యాక్టరీలు అక్కడ జరిగింది. కొన్ని ఫ్యాక్టరీలో కొన్ని మరి నాకు అపాయకరమైన పరిస్థితులు కూడా ఎదురైనాయి. వాటి నుండి దేవుడు తప్పించుకుంటూ వచ్చిండు. చేసేటప్పుడు
1 గంట టయాన్ని అందరికీ మరి లంచ్ టైం ఇస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ ఇస్తారు. హాఫ్ అన్ అవర్లో భోజనం చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యూటీకి ఎక్కాలి. ఆ సమయంలో ఫ్యాక్టరీలో చాలామంది ఉంటారు కనుక అన్ని రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు అందరం ఒక చోట కూర్చొని భోజనం చేస్తాను. భోజనం చేసేటప్పుడు ఏం జరిగిందంటే అందరూ మాట్లాడుకుంటాను ఆ టైంలో. మరి ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, వారు బాగలేరు, వీళ్ళు బాగలేరు, అందరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటాను. అందరూ మాట్లాడుకుంటారు. నేను మౌనంగా ఉంటే వాళ్ళు మాట్లాడి మళ్ళా నాకు నువ్వే మౌనంగా ఉండవు, నీకు నోరు లేదు, నీ మూగోడివి అని నన్ను హెచ్చరిస్తానే అప్పుడు నేను వాళ్ళకి చెప్పేదానికి మాట్లాడేదానికి దేవుడు జ్ఞానం ఇచ్చిండు. మనకు దేవుడు నోరు ఇచ్చిండు. ఆయన రూపురేఖలు మనం దేవుడు పుట్టించిండు. మనకు శక్తి బలం ఆరోగ్యం ఇచ్చిన పనులు చేసుకునేదానికి దేవుడు ఒక ఏర్పాటు చేసిండు. ప్రతిదానికి దేవుడిచ్చిన శక్తి బలం ఆరోగ్యము ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క ఉంటుంది. ఆ మాట ఈ మాట వాళ్ళ గురించి ఈ మాట గురించి మాట్లాడే కన్నా మనం పుట్టించిన దేవుని గురించి మనము మాట్లాడుకుని మంచిది కదా అని ఆ దేవుడు ఉన్నాడని చెప్పేసి నేను మాట్లాడుతున్న వాళ్ళకి ఎక్కలేని కోపం వచ్చింది. మరి ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభు కదా, ఆయన సృష్టించిన దేవుడు కదా, ఆయన అందరికీ దేవుడు కదా అంటే వాళ్ళకి కోపం వచ్చేసి వాళ్ళందరికీ మాట అయ్యి ఏం చేశారంటే నన్ను ఎత్తి కింద పడేయాలని చెప్పి అందరి చేతుల మీద పైకెత్తుకున్న తర్వాత ఆ ఎంటమడే సమయం అయిపోయింది కనుక ఆ ఫ్యాక్టరీ యజమానుడు వాళ్ళు బెల్ కొట్టిండ్రు రమ్మని. ఎంటమని నన్ను కింద పడేసి ఎక్కడోళ్ళగా ఏ సెక్షన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి జరిగింది. ఇంకొక ఫ్యాక్టరీలో మైత్రి ఫ్యాక్టరీకి అక్కడ పోయినా నేను, ఇక్కడ వదులుకొని ఇక్కడ నన్ను వద్దన్నారు కదా. పోయిన తర్వాత అక్కడ జరిగింది. అక్కడ దేవుని వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏం చేసినట్టే వాళ్ళు నన్ను తీసుకుపోయి రాత్రిపూట ఒక ట్యాంకులో పడేసిండ్రు. మీ దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్పేసి ఆ ట్యాంకులో పడేసిండ్రు. ఉదయకాలం 6 గంటలకు చల్లటి నీళ్ళలో ట్యాంకులో నన్ను పడేసిండ్రు బట్టలతోటి. నాకు ఈత వస్తుంది కనుక మళ్ళీ ఈదుకుంటూ బయటపడ్డా. ఇట్లాంటి పరిస్థితులు ఒక పాల్మాకూరులో ఆదివారం వచ్చింది, సువార్త జరిగింది, ఆదివారం ఆరాధన జరిగింది. ఒక ఇంటిలో కిరాయి తీసుకొని కూడుకుంటున్నాము. వచ్చిన వాళ్ళని ఎంట పెట్టుకొని పోయి ఒక పాలమాకులని ఆ ఊళ్ళోకి సువార్త పత్రిక అందించేదానికి పోయినాం. 1 గంట అయిపోయిన తర్వాత ఆ నడి బజార్లో పోయిన తర్వాత మేము వాళ్ళకందరికి పత్రికలు అందిస్తున్నాం. ఒక 10-20 మంది ఇస్తుంటే ఆ సమయాన వాళ్ళంతా ఎక్కడ సిద్ధపడుతున్నట్టు ఆర్య సమాజ్ వాళ్ళంతా హైదరాబాద్కి మీటింగులకు, ఇది నా ముఖ్యమంత్రి వాళ్ళ మీటింగులు ఉన్నాయి కదా, అక్కడ పోయేదానికి కూడా అందరు సిద్ధమవుతున్నారు ఒక వ్యాన్ తీసుకొని. అదే టైం మేము పోయి ఆ వ్యాన్లో కూర్చున్న వారికి పత్రికలు పంచినాం. కూర్చున్న వాళ్ళకు ఎక్కడైనా కోపం వచ్చి బీజేపీ వాళ్ళు కనుక అందరు కిందికి దిగి మా చేతుల్లో ఉన్న పుస్తకాలు కరపత్రికలని చించేసిండ్రు. మీరు ఏమాత్రం కింద మళ్ళా చెప్తే కినా లేట్ చేస్తే మిమ్మల్ని ఏమన్నా చేస్తామని చెప్పేసి భయపెట్టిస్తారు. ఎంటమ్మడి ఆ ఊళ్ళోంచి వెళ్ళగొట్టిన మమ్మల్ని. మేము మళ్ళా రోడ్డు మీదకి వచ్చి వ్యాన్ ఎక్కి మళ్ళీ కొత్తూరుకు వచ్చేసినాం. ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో జరిగినాయి. అదే పాలమాకుల్లో నేను ఒంటరిగా పోయేటప్పుడు ఆ ఎడారిలో వరిసేలు ఉన్నాయి, అక్కడ వాగుంది, అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి. 6 మంది కట్టెలు తీసుకొని వస్తాను, ఒక్కనే పోతున్నా, ఆ ఊరికి పోతున్నా. నాకు ఎదురైంది ఆ వరిసేల్లో ఎదురై నువ్వు ఎక్కడికి పోతానో మా ఊరికి పోతాను అని అడిగి నువ్వు మత మార్పిడికి మీ దేవుని గురించి చెప్పేదానికి వస్తున్నావు, మా ఊరికి రావద్దు అని చెప్పేసి నన్ను ఆపేసి వాళ్ళ చేతులు కట్టెలు ఉన్నాయి కనుక అందరూ ఇంకా కొట్టేదానికి తీర్మానం చేసుకున్నారు. మా ఊరికి రావద్దు అంటుంటే నేను మాట్లాడేదానికి దేవుడు ఆ సమయానికి దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడేదానికి జ్ఞానం ఇచ్చింది కనుక మా ఊరికి రావద్దని మీరు అంటున్నారు. నేను కొత్తూరులో ఉంటా, మీరు షాద్నగర్ పోవాలంటే ఎట్లా పోతారు? మీరు కొత్తూరు నుంచి పోవాలి కదా. నేను రోడ్డు మీద ఉండి నేను కొత్తూరు మాది, మీరు ఈ దారిని పోవద్దని నేను అడ్డగిస్తే మీరు ఒప్పుకుంటారు కదా. కొత్తూరు మాది కాదు, పాలమాకులు మీది కాదు. ఇది దేవుడు సృష్టించిన భూమి ఆకాశం, మనల్ని పుట్టించిన దేవుడు మనకు ఎన్ని ఇస్తున్నాడు. అటువంటి దేవుని మనము వ్యతిరేకంగా దేవుని దగ్గర లెక్కుంది ఒక దినాన అని వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడేటప్పుడు వాళ్ళల్లో 6 మందిలో ఒకడు ఏం చేస్తుంటే, అయ్యరా ఆయన మంచిగానే మాట్లాడుతుండు కదా, మంచిగానే చెప్తుండు కదరా, ఎందుకు ఆయన దాడి చేయాలా? వాళ్ళల్లో కూడా వాళ్ళ బుద్ధి చెప్తున్నాడు. ఎంటమ్మడే వాళ్ళందరూ కట్టెలన్నీ కింద విడిచిపెట్టేసి వాళ్ళ దారిన వాళ్ళు పోయినరు, నేను దారిన వచ్చేసాను. ఇట్లాంటి నా యొక్క జీవితంలో ఎన్నో జరిగినాయి. ఒక సమయంలో ఒంటరి జీవితం పెళ్లి కానప్పుడు
నేను పరిస్థితులు ఎదురైన తర్వాత ఒంటరిగా వెళ్ళిపోతున్నా. అందరూ అందరి దగ్గర ఉంటే వెళ్ళిన పని వస్తాయని చెప్పేసి ఒంటరిగా వెళ్ళిపోతున్నా. వెళ్ళి నా చేతులు డబ్బులు లేవు. అయితే ఆ సమయంలో ట్రైన్ ఎక్కిన తర్వాత టికెట్లు తీసుకోలే. టికెట్ తీసుకోకపోతే ఆ టికెట్ మరి టికెట్ చెక్ చేసేవాళ్ళు వచ్చిండ్రు, చెక్ మాస్టర్ వచ్చిండు. వచ్చేసి అందరూ టికెట్లు అంటారు. టికెట్ లేదు కనుక ఎట్లా చెక్కింగ్ మాస్టర్ వస్తారని కనుక ఏం చేయాలని చెప్పేసి నేను పైకి ఎక్కి దాని మీద పండుకున్న తర్వాత వచ్చే తీరు అందరినీ జమ చేస్తాడు, టికెట్ లేని వాళ్ళందరినీ. అన్ని పెట్టెలు తిరిగి నేను కూర్చుని పెట్టలేక వచ్చిన తర్వాత పైకి చూస్తే నేను పండుకున్నా. టికెట్ అన్నాడు. నేను దిగినా టికెట్ లేదు సార్ అని. నేను తీసుకోలేదన్నా. ఎందుకు తీసుకోలేదు? నా దగ్గర డబ్బులు లేవు, తీసుకోలేదన్నా. వెంటనే రాండి టికెట్ లేని వాళ్ళందరూ రాండి అని చెప్పి జమ చేసిండు. మామూలు స్టేషన్కి వచ్చేళ్ళకల్లా టికెట్ లేని వాళ్ళందరూ ఒక గదిలో వేసేసి మీకు జైలు ఉన్నది, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తానని చెప్పేసి అందరిని ఒక రూమ్లో పడేసిన తర్వాత అప్పుడు అందరూ భయపడుతున్నారు. మాట్లాడుకుంటే ఇది చిన్న జైలు అంట, ఇంకా పెద్ద జైలు పంపిస్తారంట, వారు మాట్లాడుకుంటారు. అప్పుడు నేను దేవుని నమ్ముకుని కనుక ప్రార్థన చేస్తాను. ప్రభా, నేను తప్పు చేసిన ఈ జైలు నన్ను విడిపించు ప్రభా, అందరిని విడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. వెంటబడే పావు గంట కల్లా జవాబు దొరికింది. జవాబు ఏం దొరికిందంటే వాళ్ళు మమ్మల్ని ఆ స్టేషన్లో వేసిన వాళ్ళు మా దగ్గరికి వచ్చి మీరు వెళ్ళిపోండి, మళ్ళీ మళ్ళా ట్రైన్ టికెట్ లేకుండా రావద్దు అని మమ్మల్ని పంపించేశారు. అందరూ బయటపడుతుంది. ఇంకా మన తొందరగా మనం మరి ఈ జైలు నుండి వదులుకున్నాం కదా, విడిచిపెట్టిందని. ఆ సమయంలో నేను అందరూ సంతోషంగా బయటకు వస్తానంటే నేను వచ్చేటప్పుడు ఏమంటున్నానంటే మళ్ళీ వస్తా సార్ అన్న. మళ్ళీ వస్తారని వాళ్ళకల్లా వాళ్ళకి కోపం అయింది. ఒకసారి టికెట్ లేకుండా వచ్చి ఇక్కడ ఉన్నావు, మళ్ళీ టికెట్ లేకుండా వస్తున్న వాళ్ళు నవ్వుకుంటా అన్నట్టు. అట్లా ఈ విషయాలలో నా జీవితంలో చిన్నతనం అంటే ఎన్నో ఎదుర్కొన్న తర్వాత 1981 సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ సంవత్సరం ఇంటికి పోయినా. సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని ఫ్యాక్టరీలో పని చేసిన. అన్నయ్య నాకు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు 2 కుమార్తెలు 1 కుమారుని ఇచ్చిన తర్వాత కొన్ని బంధువుల ద్వారా, సొంత ఇంటి వారి ద్వారా, అత్తమామల ద్వారా బయట రకరకాల ఇబ్బందులు, పోరాటాలు, కొన్ని మరి అవమానాలు, నిందలు భరించిన తర్వాత చివరికి దేవుడు ఇంతవరకు నన్ను కాపాడుతొచ్చిండు. అయితే నా వాగ్దానములను చూస్తే 1981 సంవత్సరం వాగ్దానము, ఈరోజు ఈ సంవత్సరము 2025 సంవత్సరము, 1981 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు నా వాగ్దానములు ఉన్నాయి. సంవత్సరం వాగ్దానం దేవుడు నేను ఒక బుక్లో రాసి పెట్టమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నేను రక్షింపబడి 40 సంవత్సరాలు ఎక్కువైతుంది. నాకు ఇప్పుడు కుటుంబంగా కొత్తల్లో మేము దేవుడు స్థిరపరిచిన తర్వాత అక్కడ కుటుంబంగా ఉండేటప్పుడు 2 బిడ్డలు 1 కుమారుడు, 2 బిడ్డలు పెళ్ళి అయిపోయింది. కుమారుడు ఉన్నాడు. కుమారుడు కూడా ఆయన చిన్న పని చేసుకుంటూ కుటుంబ బాధ్యతలో సహకారంగా ఉన్నాడు. ఉండిన తర్వాత అప్పుడు నాకు కొత్తూరులో మందిరం లేదు, కిరాయింట్లో కూడుకుంటున్నాము. ఎక్కడ కిరాయికి తీసుకుని వెళ్ళగొడుతున్నారు. ఇక్కడ మాకు శబ్దాలు వస్తుంటాయి, ఇక్కడి నుంచి ఖాళీ చేయండి అని చెప్పేవాళ్ళు. అటు 4-5 ఇండ్లు మారినాం. 4-5 ఇండ్లు మారిన తర్వాత అప్పుడు మేము ప్రార్థన చేస్తాను. ప్రభా, ఎక్కడ కిరాయింట్లు వెళ్ళిపోమంటున్నారు, ఏం చేయాలో మాకు ఒక స్థలం కావాలా అని ఒక 10-20 మంది కలిసి మేము ప్రార్థన చేస్తాను. చేసేటప్పుడే దేవుడు ఒక స్థలం దొరికించాడు. ఒక స్థలం అమ్ముతుండని నేను ఒక కటింగ్ చేయించుకునేదానికి పోతే అక్కడ వాళ్ళు నాకు ఒక స్థలం అమ్ముతున్నారని చెప్పిండ్రు. వెంటబడి ఆ స్థలం గల ఆయన కాడిపోయి అడిగితే ఇస్తామని చెప్పాను. వెంటబడి ఆ స్థలము రేటు మాట్లాడుకొని ఆ స్థలం తీసుకునేదానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ స్థలం తీసుకున్న తర్వాత ఒక రేకుల షెడ్ వేసుకొని వారము అక్కడ ఆరాధన జరిపించుకునేటప్పుడు అప్పుడు అది కొద్దిగా దారి ఎరకాటుకున్న బట్టి అక్కడ ఇంకా మందిరం కట్టుకోలేదు, కొన్ని పనులు ఉన్నాయి. అక్కడ ప్రార్థనకైనా కొన్ని షెడ్ వేసుకొని ఆదివారం దేవుని కార్యం జరిగించుకుంటున్నాము. అయితే ఎక్కడ పోయినా కానీ మీకు ఇల్లు లేదు, వాకిలు లేదు అంటున్నారు.
ఇది మరి మీ దేవుడు మీకు ఇల్లు ఈడా వాకి ఈడా మరి ఇంతమంది ఇబ్బందులు ఉండరు, మీ దేవుడు దేవుడు అని చెప్పుకుంటా అంటారు అని అనేవాళ్ళు. సమయం వచ్చినప్పుడు ప్రార్థన చేసినాము. దేవుని సొంత స్థలం లేకుండా కిరాయింట్లో కొడుకున్నప్పుడు ప్రార్థన చేస్తే ఒక సొంత స్థలం దేవుని మందిరానికి ఇచ్చిండు. సొంత గృహం లేనప్పుడు ఒక సమయాన మా ఇంటి ఓనరు, మేము కిరాయికున్నాము, ఆ ఇంటి ఓనర్లో ఆ ఇంటిలో మేము ఐదు సంవత్సరాలు ఉన్నాం. 5 సంవత్సరాల తర్వాత ఆ ఇంటి ఓనర్ మమ్మల్ని మంచిగా చూసుకుని, ఎందుకంటే మా పాప వాళ్ళ పిల్లలకు మరి టీచర్ ఉండేది కనుక మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. చూసుకున్న లాస్ట్ ఏం జరిగిందంటే వాళ్ళ బిడ్డకు పెళ్లి చేస్తా ఏం చేశానంటే బాపనాయం తీసుకొచ్చి వాళ్ళు ఎంతమంది కిరాయికి ఇచ్చారు ఆ ఇల్లన్నీ వాళ్ళ సొంత ఇల్లు అంతా కలిపి బాపనాయం తీసుకొచ్చి పూజలు చేపిస్తున్నాడు. పూజలు చేసేటప్పుడు అప్పుడు అన్ని పూజలు చేసుకుంటా మేము ఉండే ఇంటిలోకి వచ్చిన తర్వాత ఆ బాపనాయన వచ్చిండు. ఇంటిలో గోడలకు అన్నికి పసుపు పూసి కుంకుమ పెట్టి టెంకాయలు కొడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. నేను ఏమని లేదు, వాళ్ళు ఇల్లు కనుక చేసుకుంటారు, నేను బయటకు వచ్చి కూర్చున్నా, వాళ్ళు లోగా దూరి చేసుకుంటున్నారు ఇంటి వానరు బాపనాయన వాళ్ళంతా వచ్చి. ఇంకా సరే ఏమని లేదు, నేను వాళ్ళు పోయిన తర్వాత అదంతా కడిగేసిన, గోడలకు కొన్ని ఆ యొక్క పసుపు ఆ కుంకుమ అవన్నీ నేను శుభ్రం కడిగేసుకుంటుంటేనే ఆ పక్కింటి వాళ్ళు చెప్పిండ్రు, మీరు చేసిన పూజ అంతా ఆయన ఏం చేసినాడు కడిగేసిండని చెప్పిండు. వెంటనే పైకి వచ్చాడు ఆయన ఇంటి వాళ్ళరు. పైకి వచ్చేమన్నాడు, ఖాళీ చేయన్నాడు. ఖాళీ చేయమంటేనే ఖాళీ చేస్తామని చెప్పిన. ఖాళీ చేస్తామని చెప్పినాక ఒక నెల కల్లా దేవుడు మాకు ఇల్లు చూపించాడు. ఒక ఇల్లు, ఒక మందిరం అనేది. ఆ మందిరం పాస్టర్ డానియల్ గారు మాకు మందిరం అనేది, మా ఇల్లు ఉంది, మా ఇల్లు అమ్ముతామని ఆ వార్త తెలుస్తానే ఆ సమయానికి మరి అక్కడికి వచ్చి షాదనగర్ నుంచి మా అన్న కొడుకు, మామనగర్ నుంచి వాళ్ళ అన్న అందరం కలిసి ఇంటి మాట్లాడి ఇల్లు తీసుకునేదానికి దేవుడు అనుకూలపరిచాడు. పిలుచుకుంటే ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు అమౌంట్ 40 లక్షలు అవుతుందని చెప్పేసి ఆ ఇంటి ఓనర్ అన్నాడు. సరే అని చెప్పేసి మాట ఇచ్చిన తీసుకుంటామని, అది 2 నెలలు టైం పట్టింది. ఆ ఇల్లు కూడా దేవుడు ఇచ్చిండు, అమౌంట్ కూడా ఇచ్చేదానికి దేవుడు సాయం చేసిండు. ఇప్పుడు మాకు ఒక ఇల్లు కూడా దేవుడు సొంత గృహం ఇచ్చిండు. మందిరం లేనప్పుడు కిరాయింట్లో కొడుకున్నప్పుడు ఒక సొంత దేవుని మందిరానికి ఒక సొంత స్థలం ఇచ్చిండు. ఇవన్నీ కూడా మరి జీవితంలో ఎప్పుడైతే మరి దేవుని సేవ చేయాలని, దేవుని కొరకు జీవించాలని, మరి ఇటువంటి చిన్నతనంలోనే మరి ఇన్ని అది ఆశ కలిగించే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలే. ఒక సమయం మా కుటుంబంలో మేము నామకార్త ఎస్వి సంఘంలో ఉండేవాళ్ళం. ఎస్వి సంఘంలో ఉన్నప్పుడు నెలకు ఒకసారి గురువు వచ్చాడు, మా గురువు పాస్టర్ వచ్చాడు. ఆయన కోత పండుగ చేస్తాడు. అన్నీ ఏదో నెలకు ఒకసారి వచ్చి మాకు బోధించిపోతా అంటాడు. ఆ క్రైస్తవుల మతం అంటే మేమందరం క్రైస్తవులను పేరు పెట్టుకునేదే, అందరం మందిరానికి పోయేదే, పండగలు పోయేదే, మళ్ళీ తాగేదే, తినేదే, మళ్ళీ విగ్రహారాధన చేసేదే. ఇట్లా కొంతకాలం నామకార్త క్రైస్తవులుగా మేము మా సొంత గ్రామంలో జీవించినాం. ఇది సమయం వచ్చినప్పుడు మా అన్నయ్య అయితే ఆయన ఉద్యోగం చేసుకుంటూ దారమల్లి గుంటకల్లో ఆయన చిన్నగా సేవకు వచ్చిండు, షాద్నగర్లో సేవ చేస్తున్నాడు. అన్నయ్య అప్పుడు నాకు పెళ్లి కాదు కనుక అన్నయ్య మా 2 అన్నలు ఇంటికాండరు, ఒక సంబంధం చూసిండ్రు నాకు, అక్కడే పెళ్లి చేయాలని ఏర్పాటు చేసి మా పెద్ద షాద్నగర్లో ఉండే జోసఫ్ గారికి లెటర్ రాసిండ్రు, తమ్మునికి పెళ్లి చేయాలి కదా మీరు మరి నువ్వు రావాలన్నట్టుగా ఫోన్ చేశాను. అన్నయ్య మళ్ళీ లెటర్ రాసిండు, తమ్మునికి ఇప్పుడే పెళ్లి చేయొద్దు అని లెటర్ రాసిండు, పెళ్ళి ఆపేయమని. చివరికి నా పెళ్ళి ఆపేసిండ్రు. అన్నయ్య షాద్నగర్కు నడిపించుకున్నాడు, షాద్నగర్లో నా పెళ్లి చేశాడు. షాద్నగర్లో పెళ్లి చేసిన తర్వాత అప్పుడు మా కుటుంబం యొక్క జీవితము 1981 సంవత్సరం నా రక్షణ జరిగిన యొక్క ఆరంభము. తర్వాత పెళ్ళైన తర్వాత మరి పిల్లలు పుట్టిన తర్వాత సేవలో కుటుంబంలో జరిగి పోరాటాలు ఇవన్నీ కూడా ఒక సమయంలో నేను సేవ చేస్తానని చెప్పేసి ఒక సమయంలో నన్ను పోలీస్ స్టేషన్ తీసిపోయాను. కొత్తూరు పోలీస్ స్టేషన్కు జవాన్లు వచ్చి నువ్వు ఈ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ రమ్మంటాను అన్నారు. ఎందుకు ఎస్ఐ ఎందుకు రమ్మంటారని చెప్పేసి నేను వెళ్ళిపోయినా, పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నన్ను బయట కూర్చోబెట్టిండ్రు. వాళ్ళు పోయి ఎస్ఐ చెప్పిండ్రు, ఈయన తీసుకొచ్చినాము మాట్లాడమని. ఎస్ఐ బయటకు వచ్చి ఎందుకు తీసుకొచ్చింది నేను పోలీస్ స్టేషన్ కానీ జవాన్లు అడిగాడు. అడిగితే ఈయన సేవ చేస్తానంట.
సువార్త చేస్తానంట. మరి ఎస్ఐకి చెప్పిండ్రు, ఎస్ఐ చెప్పిండ్రు. ఎస్ఐ చెప్తాను. అప్పుడు ఎస్ఐ ఏమన్నా అంటే, ఈయన దేవుని సేవ చేసి మనం అడ్డగించడంలో మనం ఎంతటోళ్ళం రా అన్నాడు. ఎంటమ్మడి నేను మళ్ళా నేను ఇంటికి వచ్చేసిన. వాళ్ళు ఎస్ఐ కూడా దేవుడు మాట్లాడి, ఈయన సేవ చేసి మనం ఆటంకపరచవద్దు, చేసుకొని అన్నట్టుగా పంపించాడు. మళ్ళీ ఇటువంటి ఎన్నో మాటలు పోలీస్ స్టేషన్ నన్ను తీసుకుపోయేదానికి జవాన్లు వచ్చిండు, కానీ వాళ్ళతో కాలే. అన్నిటిలో దేవుడు తప్పించుకుంటూ కాపాడుతూ వచ్చాడు. జైల్లో పోయినా ఓ పర్యాయము బాలనగర్ అని అక్కడ సువార్త పోయినాం. సువార్త పోయినప్పుడు మా షాద్నగర్ సంఘము, మా జోసఫ్ గారు, మా అన్నయ్య సంఘంతో కలిసి నేను సువార్తకి వెళ్ళిన. ఆ ఊరంతా సువార్త చేసినాము. ఇంకా లాస్ట్ ఇంటికి రావాలా, రోడ్డు మీదకి వచ్చి ఆటోలు ఎక్కి రావాలా. ఆ సమయంలో కొంతమంది పత్రికలు పంచేవాళ్ళు ఎన్నుకబడి ఉంటారు కదా, అక్కడ ఇంకా ఎవరు రాలేదని చెప్పి నేను చూసేదాన్ని పోయిన తర్వాత అక్కడుండే బాలనగరుండే బీజేపీ వాళ్ళు ఏం చేసినా నన్ను పట్టుకొని మీరు మత మార్పిడి కొరకు సువార్త చెప్పేదానికి మీ దేవుని ప్రచారం చేసేదానికి వచ్చిండ్రా అని నన్ను పట్టుకొని ఒక బండి మీద, స్కూటర్ మీద తీసుకొని పోవాలని నన్ను ఎత్తి బండి ఎక్కమంటున్నారు. ఏ సమయంలో నేను బండి ఎక్కలేదు. బండి ఎక్కవని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఒక ఆటో పిలుచుకొచ్చారు. ఆటోలు ఎత్తేసిండ్రు. ఆటోలు ఎత్తేసి నా స్పీడ్గా తీసుకొని పోయినరు. నేను ఎక్కడ తీసుకుపోతాను, నేను ఒక్కనే, సంఘం అంతా అక్కడ ఉన్నారు, హోటల్ దగ్గర ఛాయ్ తాగుతున్నారు. నన్ను ఒంటరిగా దొరికించుకొని దాంట్లో ఆటోలు తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ నన్ను పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత ఎందుకనే తీసుకొచ్చినట్టు ఈయన మా స్వార్థ చేత వాళ్ళ దేవుని గురించి ప్రచారం చేస్తాడు, తీసుకొచ్చామని జవాన్లు వాళ్ళకి చెప్పాడు. ఆ టైంలో ఎస్ఐ లేడు అక్కడ. ఎస్ఐ తిన్నికి పోయిండు. లంచ్ టైం కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు. జవాన్లు ఉండరు. నన్ను తీసుకుపోయాను. వీళ్ళు ఆర్షో వాళ్ళు తీసుకుపోయిన తర్వాత సరే ఎస్ఐ ఇచ్చిన తర్వాత మాట్లాడదాంలే అని చెప్పేసి నన్ను కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన సంగతి సంఘానికి తెలిసి సంఘం అంతా అక్కడికి ఎక్కడికి వచ్చిండ్రు, బాలనగర్ పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రు. సంఘం అంతా సిస్టర్స్ బ్రదర్స్ అందరూ వచ్చేసిన తర్వాత అంతే కూర్చుంటానే ఎస్ఐ వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళందరినీ నీకు మరి ఇక్కడ తీసుకొచ్చానని అడిగితే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, అందుకే మేము తీసుకొచ్చామని జవాన్లు చెప్తానే అప్పుడు ఎస్ఐ మమ్మల్ని అడిగాడు. ఏమడిగిందంటే, మీరు ప్రచారం చేసేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలా, పర్మిషన్ తీసుకుంటే మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మీరు తీసుకోలేదని అడిగాడు. తీసుకోలేదేమని చెప్పినాం. చెప్తానే కొంత సమయము ఆడ పోలీస్ స్టేషన్లో ఉన్న తర్వాత ఎస్ఐ తీర్పు తీర్చాలి కనుక ఆ సమయంలో మేము అక్కడ ఉన్నాం. సంఘమంతా అక్కడ, నేను అక్కడ ఉన్న తర్వాత ఆ సమయంలో బీజేపీ వాళ్ళు ఏం చేసినట్టే ఇద్దరు నన్ను తీసుకుపోయిన వాళ్ళు ఇప్పుడు 50 మంది తయారైనరు. ఎంతమంది తయారైనరు? 50 మంది తయారైనరు. 50 మంది తయారై అక్కడ బీజేపీ జెండాలు పట్టుకొచ్చినారు. వీళ్ళు చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అని ఒకరిద్దరు కాదు కానీ 50 మంది జతయి జెండాలు పట్టుకొని పోలీస్ స్టేషన్ దగ్గర అందరూ నిలబడ్డారు. 50 మంది బీజేపీ వాళ్ళు నిలబడతానే వీళ్ళు ఇక్కడ కాదు పెద్ద స్టేషన్కి వేయాలి, పెద్ద జైలుకి వేయాలని వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఎస్ఐ ఆలోచన చేసి సరే ఇప్పటికైతే పోనేయండి, ఏదో చేసిన వాళ్ళు ఇప్పటికైతే ఇంటికి పంపిస్తామని ఎస్ఐ చెప్తానే మేము బయటకు వచ్చేసినాం. అందరం బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు బయట కాసుకున్నారు. ఇంకా ఎస్ఐ చెప్పిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు, ఇంకా మనం విడిచిపెట్టేసినారు. వాళ్ళు షాదనగర్కి వచ్చేసినాం. ఇట్లాంటి ఎన్నో సేవలు ఎదురైనాయి. ఓ సమయంలో నేను పెళ్లి కానప్పుడు మరి అని ఎక్కడ పోయి నేను మందిరాలను పోయేవాడిని. సమయం దొరికినప్పుడు అడవుల్లో పోయేది, కొండలల్లో పోయేది, ప్రార్థన చేసేది. అక్కడ ఈ జంతువులు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి. పత్తిశాలల్లో, వరిశాలల్లో, అరణ్యంలో, కొండల్లో అక్కడ నేను ప్రార్థన గడిపేది. ఒంటరిగా పోయి ప్రార్థన గడిపేది. రాత్రి అంతా ప్రార్థన గడిపేది. మళ్ళీ తెల్లవారుకల్లా మళ్ళీ ఇక్కడ ఊర్లోకి వచ్చేది. అట్లా కొన్ని పర్యాలు అట్లా జరిగింది. ఈ సమయంలో నా యొక్క సేవ యొక్క జీవితం యొక్క సాక్ష్యం అంటే మామూలుగా నా యొక్క నీతి భక్తి కాదు, కానీ ఆ దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే జగత్ పునాది వేయబడి పురమే నన్ను జ్ఞాపం చేసుకొని ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు ఆయన వాక్యము అది పర్వతం తొలిపోయినాను, మెట్టలు తత్తలన్నాను, నా కృప నిన్ను విడిచిపెట్టేది, ఆ కృప మాకు
ఇంతవరకు తోడుగా ఆయన ఇచ్చిన మాట వేత నిలబెడుతున్నాడు.